హాయ్ తాతా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించడం. చెప్పండి, లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అయితే ఈరోజు ఏంటి హడావిడి, మొత్తం పిల్లలేంటి అని అంటారా? కొంచెం దగ్గర రమ్మా. ఈరోజు హడావిడి ఏంటి, మొత్తం పిల్లలేంటి అని అంటారా? స్కూల్ నుంచి వచ్చారండి, ఈరోజు త్వరగా వచ్చారు. ఏంటో మరి స్కూల్ అయితే కొంచెం త్వరగా వదిలారు. మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, పిల్లలైతే స్పీడ్గా తీసేస్తారు కదా అని చెప్పేసి. ఇంతకీ ఏంటని అంటారా? మిరపకాయలండి, మిరపపళ్ళు. అవి ఇప్పుడు ఏరాలి పిల్లలు. ఇదిగోండి, ఇవన్నీ ఉన్నాయి. నాకు చూపించమ్మా, తర్వాత చూపించు. అయితే ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళైతే స్పీడ్గా ఏరేస్తారని రాండి అని చెప్పేసి అయితే అందరికీ కట్టగట్టాను. ఇక మా అంతా గీతం ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అయితే ఈరోజైతే మంచి బాగుంటుంది వీడియో, చిల్లిగా ఉంటుంది. పిల్లలతోటి స్కిప్ చేయకుండా చూడండి. అమ్మా చెట్లు ఇసుకండి, చెట్లు ఇసుకండి బాగా. పళ్ళు ఎరియండి అమ్మా. వెరీ గుడ్. అబ్బా, గీతం మంచిగా ఏరుతుంది. ఇగో ఇద్దరిద్దరు ఒక దాంట్లో ఏరండి. జ్యోతక్క నువ్వు ఆ బొట్లు ఏరండి. హేమక్క నువ్వు ఇంకొకటి ఏరండి అమ్మా. సరే, మేఘనక్క నువ్వు. ఇగో ఈ పాప పేరు జ్యోతిశ్రీ, ఆ పాప పేరు మాన్యశ్రీ, ఆ పాప పేరు హేమశ్రీ, ఈమె పేరు మేఘనాశ్రీ, ఈమె గీతశ్రీ. అన్ని శ్రీలే. అమ్మా పండు వేరు. ఇగో ఆయమ్మ పేరు కుమారిశ్రీ కాదు, ఓన్లీ కుమారే. ఏమమ్మా సేమలు కలిసి వస్తున్నాయా? సేమలు పుట్టదా, కాలు పెట్టకండి అమ్మా, చూడండి జాగ్రత్త. అయ్యో తల్లి. ఏమ్మా ఆ కింద పడిపోయిన మిరపకాయ తీరగా. ఇక్కడ రా అమ్మా, ఇక్కడ రా జ్యోతమ్మా. ఇల్లు ఇక్కడ తీయమ్మా. నువ్వు రా, నీకైతే ఎక్కువ ఓపిక. అక్కడ తీయ, అవి పండు తీయ. చిన్నవైనా కానీ పండు వేరి నాన్న. మీరు ఒక వాడు నుంచి ఏరాలి, అలా వదిలేసి ఏరితే ఎలా అవుతుందిరా? జ్యోతకు వదిలేస్తారేంటి అవి అన్నీ? ఒక చెట్టు పట్టామంటే క్లియర్ అయిపోవాలా. అగో జ్యోతకి ఏరుతుందిలే. చాలా బాగున్నాయి, తీసేయండి అమ్మ మొత్తం నీట్గా. గుంటూరు మిర్చి తీసి. జ్యోతమ్మ కింద ఉందిరా, అగో అక్కడ పడిపోయింది. అమ్మమ్మ అగో కింద ఉంది చూడు. అగో అక్క ఫోన్ చేస్తుంది హైదరాబాద్ నుంచి. చూడండి జామ అయితే ఎలాగా పూత వచ్చిందో ఫుల్గా. ఈ పూత అంటూ ఉంచమండి అసలు, నిజంగా ఈ పూత అంటే తీసేస్తాము. ఎందుకంటే ఈ పూత ఎక్కువ మనకి ఇప్పుడు చెట్టు అయితే చేయదు. ఏదో ఒకటి వదిలితే మంచిదేనండి, అన్నీ వదలకూడదు. అన్నీ వదిలితే వస్తుంది వేసి, కాబట్టి బేలుగా అవి అయిపోతాయి. చెట్టు అయితే బేలుగా అయిపోద్ది. అందుకని ఇగోండి మొత్తం తీస్తాం చూడండి అంత కింద. ఏ కుమారి, చెట్టుకి 1-2 వదలాలి కుమారి ఇలా కాయలు. ఉన్నాయి, నీకు తెలీదు. 1-2 ఇంకెక్కువ వద్దు, అర్థమైందా? ఎక్కువ అయితే వద్దు. పిల్లలు వచ్చారులే, త్వరగా అయిపోద్ది, ఈరోజు కంప్లీట్ అయిపోద్ది. పుల్లు నిండి పోలే వేసి వచ్చి వెళ్ళు, అక్కడ వేసి.
నిండిపోయిందటమ్మా. వెళ్ళు పిండి దగ్గర వేసి వచ్చేళ్ళు. పర్వాలేదే మిను, అలా అలా అనకూడదు నాన్న. వెళ్ళండి అమ్మా, వేసాను. మెల్లిగా మెల్లిగా అమ్మా మేఘనా. నీట్గా ఏరియండి అమ్మా. హేమా కింద పడిపోయింది కూడా ఏరండి తల్లి. జ్యోతమ్మా సరేనా? ఏమమ్మా కూర్చోన్నావు కుందేలు పిల్లలాగా. రా వీడియో తీరా నువ్వు కాసేపు, నేను ఏరుతాను నీ వంతు. సరేనా? చిన్నదైనా పెద్దైనా పండిపోతే తీసేయండి అమ్మా. అది చిన్నది కానీ పెద్దది కానీ పండిపోతే తీసేయండి. సరేనా? మేఘన చూడు కూర్చొని ఏరుతుంది. ఏంటమ్మా బీపు కొడతావు? చూపిస్తావా? వద్దులే నాన్న. అమ్మ ఇలాంటి తీయకు జ్యోతి, ఇలాంటి పచ్చి వద్దు, పచ్చి తీయొద్దు, పండువే తీయండి. వేసేమ్మా ఒకసారి, వేసేమ్మా. వద్దమ్మా ఎత్తుకోకరా, అలా తీసుకొని రా. వద్దు నాన్న, ఆ లైన్కి వెళ్ళండి. ఫస్ట్ లైన్కి వెళ్ళండి, ఫస్ట్ లైన్కి వెళ్ళిపోండి అందరూ. అమ్మా మైనేశ్వరి అమ్మా ఫస్ట్ లైన్కి వెళ్ళిపో. అమ్మా నువ్వు నెల మేఘన. చూడండి పిల్లలు ఎంత మంచిగా సాయం చేస్తారో. ఏమే నీట్గా అయితే సాయం అయితే చేస్తారు ఎప్పుడు కూడాను. చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే పసుపు ఇలే ఊడిసారు అసలు. ఏమే కుమారి? జాంకాయ చాలా పెద్ద అయింది. నాన్న తీకు శివుడికి, ఫస్ట్ శివుడికి. సరేనా? చాలా పెద్ద అయింది. చూడలేదు, గాబు తీసాం కదా అందుకని. ఆ కింద పడిపోయింది. తీయమ్మా ఆ మిరపకాయలు తీయవి, ఇంకోటి తీయి అమ్మా. ఇక్కడ నుంచి ఎక్కువ కింద పడిపోతాయి. ఎక్కడ తీయమ్మా అలాగా, వీటిలో తీయమ్మా. అందరికి ఐస్ క్రీమ్లు కొనాలా? సరే ఐస్ క్రీమ్ కొనాలా? సరే సరే అయితే డబ్బులు అయితే ఇప్పుడు తేలేదు, నేను ఫోన్ పే చేసుకొని ఐస్ క్రీమ్ కొంటాను. చక్క తీసండి, ఇగోండి ఇక్కడ వరకు మనం అయితే మొత్తం తీస్తాము. ఇక్కడ నుంచి ఇంక ఇటు ఉంది, నేను వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తాను. సరేనా? కుమార్ నీకు కావాలంటే గురు ఐస్ క్రీమ్ కావాలి. బెదరు నెచ్చర అయిపోతుంది పలుకు. అది వాటర్ మిలన్ ఉందా? అవన్నీ మొత్తం ఆరిచ్చి వెళ్ళు. పిల్లలు ఇక్కడ పని చేస్తున్నారు. ఇగో మన తోట ఉంది కదా, అగో అక్కడ అగో మిరపకాయలు ఏరుతున్నారు, మిరపళ్ళు. ఫోన్పే ఉంది కదా, ఫోన్పే చేస్తాను. క్యూఆర్ కోడ్ కూడా తీసుకున్నావు నువ్వు, డెవలప్ అయిపోయినావా? ఫోన్లో కరెక్ట్గా వచ్చావు. వాళ్ళకి ఏదో కొనాలి కదా చిన్నపిల్లలు, సరదాగా ఏదైనా మన పనికి ఏదైనా ఉంటే వస్తుంటారు అనమాట. అందుకని అన్ని ఒక్కళ్ళ ఇవ్వు, లేకపోతే వాళ్ళు పేచీలు చేస్తారు. 6 ఇవ్వు. ఆగు. అమ్మా ఎంతమంది? 6గురా? సరే బెదరుండు, వాళ్ళకి ఇచ్చి చేస్తాను, ఫోన్పే చేస్తానా? 7 అమ్మా రాండి, ఐస్ క్రీమ్ తెచ్చాను. రండి, ఉండు జ్యోతక్క వచ్చి పంచుతుంది. పదండి, అక్కడ పదండి. ఇకమ్మా జ్యోతి, ఇంకో అమ్మా రా తల్లి, రా తీసుకోండి. ఇటు వీడియోలో చూపించండి, అలా మీరు కమ్ముకోండి దగ్గర.
తినండి. తీసుకో తీసుకో. చేసండి, ఓపెన్ చేయండి. తినండి తినండి. వా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఉన్నారు దెయ్యాల్లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది బాలస్తోని, సరదాగా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడైనా కానీ మామూలు ఎప్పుడైనా వస్తే ఏదైనా కొట్టు దగ్గర ఏదైనా కొనడం కానీ ఏదైనా ఒకటి చేస్తుంటాను. సరదాగా ఉంటుంది కదా, పిల్లలతో ఆడుతూ పాడుతూ పని చేస్తే చాలా బాగుంటుంది. అంతేనమ్మా? లైక్ అయితే చెయ్యండి అని చెప్పు. ఇంకా ఉంది వీడియో. ఇంకొంది కదా, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా మిరపకాయలు. సరే, అంకుల్కి మనం ఫోన్పే చేసి వచ్చేద్దాం, సరేనా? డబ్బులు తేలేదా? మీరు తినండి అమ్మా, తినేసి మళ్ళీ ఎక్కిదేనా. ఏం తయారు చేశారేంటి? సరే వెళ్తాను. ఐస్ క్రీమ్ అతను అక్కడే ఉండిపోయారు. బెదరు ఎంత? 60 రూపాయలా? సరే సరే. ఏడు మా తమ్ముడు ఏడు కొన్నాడు ఐస్లేనా? ఓరా లడ్డుడా చూడరా. చూస్తావు కదా నువ్వు ఎక్కడ విజయవాడ వెళ్ళి. ఈరోజు రేపు పోస్ట్ చేస్తారా చూడరా. అయితే నువ్వు సెల్లో చూసుకోరా, మేనల్డ్ అవుతాడు అందుకనే. తినేసావేటే అమ్మా? త్వరగా తినేయండి అమ్మ, చీకటి అయిపోతుంది. 4 లేట్ అంత ఎర్రకున్నాయి. అర్రే కాళికా దేవుళ్ళగా ఉన్నాయి. వాటర్ మిలన్ కూర్చొని చూడు మిలన్ మింపాది తింటుంది. లేండి అన్న, లేండి లేండి, చీకటి అయిపోతుంది. రండి, ఇంకా అవలేదా? ఆ బుట్ట తీసుకోమ్మా జ్యోతి. అగో హేమ చెల్లి, నువ్వు ఆ దగ్గర తీసుకోండి. మొన్న ఒక బుట్ట తీసాం కదండి, మీకు వీడియోలో చూపించాము. ఈరోజు ఏమొచ్చేసి ఈ ఉన్నవేమొచ్చేసి ఏరిస్తే ఇంకా ప్రథమంగా ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఉన్నవి చూడండి ఎలాగున్నాయో, చచ్చిపోయినాయి మొత్తం చెట్లు, ఆకులు కూడా లేవు. ఇగో ఇగోండి ఎక్కడో కాయలు ఉన్నాయి, పండిపోతే ఇంకెక్కలాగిడమే. ఎందుకంటే జామ తోట కూడా చూడండి ఇలాగ నీడైపోయి కొంచెం అంతగా మంచిగా లేదు. ఇంక వీటికైతే ప్రూనింగ్ చేయాలి. చూడండి జంట ఏటమ్మా, అది వద్దు సగం పండింది వద్దు, ఈ ప్రూనింగ్ చేయాలి. చూడండి జంట అంతగా పెరిగిపోయిందో. నాకైతే ఈ డ్యూటీకి వెళ్ళడం వాటికి మరి కొంచెం తీరికైతే లేదు. ప్రూనింగ్ అయితే చేసుకోవాలి, కట్ చేయాలి. ఇవి కట్ చేయకపోతే మనకి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇవ్వండి ఇక్కడ కట్ చేసుకుంటే మన సిగురు వస్తుంది, మనకి ఫైదా ఉంటుందండి. లేకపోతే ఏమొచ్చేసి మనకి ఇన్కమ్ అన్నది చాలా తక్కువ వస్తుంది. మరి మనం అలా కట్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ జంటలు చూడండి ఎలా పువ్వులు పూసాయో, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా అసలు పువ్వులతో మంచిగా ఉన్నాయండి. చెట్లు అయితే ఆ పరమేశ్వరుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల చెట్లు అయితే చాలా బాగున్నాయండి. నాకు అదే సంతోషం. చెట్లంతా ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మీకు ఈ అంతర పంటగా వేసుకున్న మిరపలు అయితే అడ్డం మరొకసారి తీసిస్తే ఇంచుమించులో అయితే మొత్తం ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే చెట్టుకి కొన్ని చెట్లకైతే లేవు. చూడండి ఇప్పుడు ఈ చెట్టుకైతే లేదు, ఇలాంటి చెట్టు మరి అది తీసేయడమే అంతే, ఇంకా అంతకుమించి లేదు. ఇక ఇలాంటి చెట్టుకి ఒక 3-4 ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇంక మొత్తం ఎక్కలాగిస్తే అప్పుడు మనకు జామ తోట అన్నది నీట్గా కనిపిస్తుంది. చూడండి పూత అంటే మీకు చూపిస్తే పూత ఎలా ఉంటుందంటే, చూడండి దీని ఈ చెట్టుకైతే చూడండి పూత చూడండి ఎంత బాగుందో. మంచి పూత అయితే వచ్చింది. కాకపోతే మేము ఈ పూత అయితే కట్ చేసేస్తామండి. బిల్కుల్ మొత్తం టోటలీ ఏదో 1-2 ఉంచుతాం, మొత్తం పూత తీసేస్తాము. ఎందుకంటే కొంచెం ఇంకా చెట్టు ఏదంటే మంచిగా అంబ్రెల్లా టైప్ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు కానీ మనం తీసేస్తే చెట్టు బలంగా ఉంటుంది. వస్తుంది వస్తుంది ఏమొచ్చేసి వేసి కాబట్టి నీరు ఎద్దడి బాగా ఉంటుంది. అందుకని చెప్పేసి చెట్టు అంటే బేలాగా అయిపోద్ది. ఇప్పటికే అంత ఊహించిన స్థాయిలోనైతే లేదు. ఇప్పుడు ఇలాంటి చెట్లు కొన్ని చాలా చూడండి, ఇప్పుడు వేసిన మొక్క వేసినలాగే ఉంది.
లేమ్మా ఇంకా తింటున్నావా? అయిపోయింది లే, వెళ్ళండి 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 వెళ్ళండి. మనము చదువుతో పాటు పనులు కూడా నేర్చుకోవాలి. మనం రైతు బిడ్డలం కాబట్టి ఖచ్చితంగా పనులు కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అలా కొంచెం కొంచెం చేసుకోవాలి. చేసుకుంటే నాన్న రైతు బిడ్డే కానీ నువ్వు పని చేయట్లేదు. అక్క బాగా చేస్తుంది. చేస్తున్నావు అలాగే అక్కడ పడిపోయింది రా బంగారం. అక్కడ అది తీసి చేస్తున్నావు నాన్న, నువ్వే ఎక్కువ చేస్తున్నావు. చూడు ఇవి వదిలేస్తున్నారు ఇలాగా. చూడమ్మా జ్యోతమ్మా రా ఇక్కడికి. చూడు అలా వదిలేస్తున్నారు. మరెక్కేందుకులే తీయండి. అగో కింద పడిపోయింది, తీరా తల్లి. అలాగా అలాగా ఇచ్చేయకూడదు. అగమ్మా అక్కడ కింద పడిపోయింది, తీయాలగా. అగో జాన్ చెట్టు దగ్గర మొన్న తడేసి వీటికి ఏమొచ్చేసి మొత్తం తడేసి ఇగో గాబు అదే కలుపు మొక్కలు అయితే తీయించామండి. దీనికి అంతర పంటగా వేసుకున్న చిక్కుడు అయితే చాలా ఎక్కువ ఉండేది కదా, మీరు చూసారు. ఈ చిక్కుడు పొదలు మొత్తం పీకించేసాను. ఎందుకంటే మరి ఇగో చూడండి ఇలాగ అయిపోయినాయి. వీటికి నులిపేసి అయ్యి ఈ చెట్లకి మరి చెట్లు కూడా పోయాయి బాగానే. చెట్లు ఇంత కొయ్యలు పెడితే బాగుండు. చూడండి ఎలాగ సెల్సిసిందో చెట్టుకైతే. అందుకని చెప్పేసి నేను అవన్నీ తీయించాను. ఆ ఎల్లో కూడా తీసి ఇదిగోండి ఇలాగా మనకి చెట్టుకు 1, 2 ఇప్పుడు ఉంచితే ఏ ఒరిగేది అయితే లేదండి. ఇదిగోండి చూడండి కాయలు అయితే ఇలాగ ఈ మాదిరిగా వస్తాయి. ఫస్ట్ కొంచెం సైజు తక్కువ వస్తాయి. రెండో పంట మూడో పంటకి మంచి పెద్ద సైజు వస్తుంది. అప్పుడు చెట్టు ఏరు శాతం అన్నది పెద్దగా వస్తాయి. మళ్ళీ మంచి మనం గత్తం గట్ట ఇస్తే చాలా బాగుంటుంది. ఏం ముచ్చిలు ఏరుతున్నావేమే? సరేలే అమ్మా. నిండిపోతే అక్కడ వేసండి, అక్కడ మానే ఉంది. మీ దగ్గర నిండిపోతే అందులో వేసేయండి. చూడు చీకటి అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించదు తల్లి, మనం త్వరగా ఏరేస్తాం. సరేనా? నిండిపోయింది ఏటమ్మా? అయితే ఇందులో వేసేయండి అమ్మా, ఈ బుట్టలోనే వేసేయండి. వెళ్ళండి, కొంచెం ఉంది ఏరిస్తే వెళ్ళిపోదాం. ఇగమ్మా ఇగో ఇందులో వేస్తాను. నాగనా అక్కడ కూర్చొని పడిపోయిన తీసి అమ్మా. దగ్గర రామ్మా, నువ్వు వీడియో దగ్గర చూపించు అమ్మా. గీతాశ్రీ అవి ఆ కింద పడిపోయినాయి మాత్రం తీనానా. దగ్గర రా నాన్న, దగ్గర చూడు. అవి చూడు అక్కడ కింద పడిపోయినాయి, అవన్నీ చూపించు. ఇంకా దగ్గరికి వెళ్ళు. ఇంకో మేఘనక్క తీస్తుందా? ఇంకో ఏమక్క చూడండి మొత్తం ఏరడం అయితే అయిపోయింది. పిల్లల సహకారంతో మంచిగా ఈరోజు స్కూలు కొంచెం త్వరగా ఇడిచిపెట్టారు కాబట్టి మంచి వీళ్ళ సహకారంతో మంచి సరదాగా ఎంజాయ్గా ఐస్ క్రీములు తినుకుంటా సరదాగా అయితే ఏరడం అయితే జరిగింది. వీళ్ళైతే చూడు గ్యాంగ్ మొత్తం ఏరడం అయితే జరిగిపోయింది. మంచి నీట్గా అయితే ఏరేసారు. చూడండి ఫుల్ అయిపోయినాయి. అది ఈరోజు అయితే ఇవి తక్కువే వచ్చాయండి. మిరపకాయలు అయితే పళ్ళు. అమ్మా ఏమైంది? కింద పడిపోయిందా? ఇగోండి ఇవి వచ్చాయి. అటు పైన ఇగో వీళ్ళు చేతిలో అంటే ఈ చేతిలో ఉన్నవే వచ్చాయండి. అమ్మ దాంట్లో వేసండి, అందరూ వేసండి. వెరీ గుడ్ అమ్మా. చెప్పండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత దొమ్మిగా చెప్తే వాళ్ళు జడిసిపోతారు. నీట్గా చెప్పండి. వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్. ఎత్తుకోండి, తీసుకోండి. ఓకే ఓకే. వెరీ గుడ్. అమ్మ పడిపోతారు, జాగ్రత్త. పదండి అమ్మా, పదండి.